శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 22 స్థిరవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పౌర్ణమి, ఉదయం 6:33 వరకు. తదుపరి పాడ్యమి, నక్షత్రం మూల, సాయంత్రం 6:36 వరకు. తదుపరి పూర్వాషాఢ, వర్జం, సాయంత్రం 4:59 నుండి 6:36 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:07 నుండి 5:42 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:07 నుండి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:14 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి, చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన, విద్య, ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృవర్గీయులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి, ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి, ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలిసి రావు. కర్కాటక రాశి, ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. సింహరాశి, వృత్తి వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్యా రాశి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగం అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి, ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృశ్చిక రాశి, సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుసు రాశి, ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకర రాశి, గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. కుంభరాశి, ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. సంతాన, విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మీనరాశి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సర్వేజన సుఖినో భవంతు.